వల్ల అక్కడ చూడు ఏందండి మొత్తం గుత్తులు ఉన్నాయి. మరి ఒక చెయ్యి ఎత్తమంటే రెండు చేతులు ఎత్తే మరి రెండు గుత్తులు ఎలా ఎత్తారు నాకు అంటున్నాడు. ఒక చెయ్యి ఆ కాయ మీద ఉంది, ఇంకో చెయ్యి జేబులో ఉంది. జాగ్రత్త, రెండు చేతులు పైకి గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ వాళ్ళకి డాన్స్ చేయడం వచ్చా మీకు? వచ్చు. ఏది చెయ్యని చూద్దాం. పెట్టరా పాట. అంత సీన్ లేదు, మీ వాళ్ళకి సైడ్ కొట్టడానికి సరిపోతుంది. బాబు చెయ్యి పైకి ఎత్తండి రా బాబు, పెట్టరా బాబు పాట. కిషోర్ మైక్ కావాలా కిందన? చేతులు నిండిపోండి. మీరు మేము మా కాలంలో అంత మ్యూజిక్ తిరగదు అనొచ్చు కదా. అలా కాదు, మా వాళ్ళతో డాన్స్ చేయించాలి. మీ వాళ్ళకి అంత సీన్ లేదు. చూపిస్తాను. ఏది ఏంటి చూస్తానంటే ఆ పాట పెట్టండి. మేడం ఇలా రండి, చూస్తా. పాట పెట్టండి. మీరు వచ్చి డ్యాన్స్ చేస్తే ఆయన కుర్చీ లేపేస్తున్నారు. అసలు లేపకుండా చేతి లేపంటారా అంటే ఏ పడితే లేపకండ్రా. ఇగో శ్రీ 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 వరసిద్ధ వినాయక బొమ్మ పెట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి మగవాళ్ళు మీ అందరికి చెప్తున్నాను, మీ అందరూ ప్రొటెక్షన్ గా ఉంటారని చాలా మంది ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి ప్లీజ్. ఎందుకు రెస్పెక్ట్ ఇస్తాం? ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక్కనే మగోడిని. అదే చెప్తున్నాను, దేవుడు చేతికి 5 ఏళ్ళు ఇచ్చాడు, దయచేసి 5 వాడండి. ఈ గ్యాంగ్ అంతా 2 వాడేస్తారు మర్చిపోయి. ఎవరా కొంచెం మీ మగవాళ్ళకి చెప్పండి రెస్పెక్ట్ ఇవ్వమని. ఇలాగంటే తప్పు, చాలా తప్పు. అతని పేరు ఏంటి తెలుసా? ఏం పేరు? మురళి. మురళి పేరు తెలుసు తెలుసు, నెంబర్ తెలియదు. నెక్స్ట్ దసరాకి మన ప్రోగ్రామ్ కావాలంట, ఆయన్ని అడగాల. అప్పుడు ఫోన్ నెంబర్ ఎలాగడుగుతారు? మురళి గారి ఫోన్ నెంబర్ కావాలంట, అడగండి. అడగండి. ఒరే ఒకటే నెంబర్ ఉంటుంది, 2 అంటావు నువ్వు. 2 ఒకటే పైకి ఎత్తని చెయ్యా. చూసావా? ఓకే, మీరు అన్నమాట ఓకే. ఫోన్ నెంబర్ ఇలా అడగాలి. మీ మంది ఉన్నారే మగ మంది ఎలా అడుగుతున్నారు, అది నేర్చుకోండి. అబ్బా ఇల్లు ఎంత బాగా అవుతున్నారు. ఆడవాళ్ళు అడగాలి. అలా లైట్ చూడమ్మా. చూసాను, ఊగుతుంది. అది పైన ఉంది. పైన ఉంది కదా, పైకి ఎందుకు చూసావు? ఆ లైట్ పైన ఉంది కాబట్టి. మనం ఎక్కడ ఉన్నాం? పైన ఉన్నాం. అందుకే కింద నుంచి వెళ్ళి అంటున్నారు. గాంధీ గారికి కాగితాలు ఉన్నారా? కాగితాలు అతను ఫ్యాన్స్. ఇగో గాంధీ గారికి పట్రా పాట. థ్యాంక్ యూ సో మచ్. అలా కంటిన్యూ డాన్స్ చేస్తే మన బ్రెయిన్కి ముందు రిలాక్సేషన్ కావాలి కదా. ఇప్పుడు నవ్వుకోవాలంటే వాట్సాప్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో చూసుకునే రోజులు అయిపోయింది. ఇలా కూర్చొని నవ్వుకునే రోజులు పోయాయి. కానీ కూర్చున్న స్థానంలోనే 5 నిమిషాల పాటు మిమ్మల్ని అందరినీ నవ్వించిన మా గురువు గారైన రమేష్ మాస్టర్ గారికి ఒక్కసారి చేతుల పైకెత్తి గట్టిగా చప్పట్లు కొడతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.